మరి ఇవాళ మనము జూలై 3వ తారీఖున ఉన్నాము. జూలై 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోని యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను, అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది, దానికి కారకులు ఎవరు, అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది. మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేసినాం, అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికాముఖంగా కోరుతున్నాం. ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బిల్లు పాస్ అవ్వడమే కాదు, బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు, ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు. వారిద్దరు కూడా ఎప్పుడు బీసీల కోసం, తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు. పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు, కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు. ఇదే సోనియా గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇదివరకే షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, దాని నివేదికను బయట పెట్టలేదు. భూసాని కమిషన్ వేసిండ్రు, దాని నివేదికను బయట పెట్టలేదు. మీరు కులగణన వేసిండ్రు, ఇంతవరకు కులగణన వివరాలు గ్రామాల వారీగా బయట పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే అది బయట పెట్టలేదు. అది బయట పెట్టకుండా మళ్ళా నిన్న పత్రికలకు మీరు తప్పుడు లెక్కలన్నీ రిలీజ్ చేసిరు. 56.33% బీసీ ముస్లింలు, బీసీ హిందువులు కలిసి 56.33% ఉన్నారని, ఎస్టీలు 10.45% ఉన్నారని, ఎస్సీలు 17.43% ఉన్నారని, ఓసీలు 15.79% ఉన్నారని చెప్పి మీరు మళ్ళీ ఇవే లెక్కల్ని చెప్తున్నారు. ఈ లెక్కలు కరెక్టా? ఈ లెక్కలు కరెక్ట్ అని ఘంటాపదంగా చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంటే వారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరు గ్రామ పంచాయతీల వారుగా డీటెయిల్స్ ఇవ్వండి. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా. అక్కడ డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. ఈ యొక్క ఇంటెలెక్చువల్స్ కమిషన్ రిపోర్ట్ని కూడా, కమిటీ రిపోర్ట్ కూడా సంపూర్ణంగా ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి బీసీ సమాజాన్ని,
బీసీలకు రిజర్వేషన్ కావాలనుకునేటటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేసే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 17 జూలై నాడు పెట్టినటువంటి రైల్ రోకోని మనందరం కలిసి విజయవంతం చేసుకుందాం. ఢిల్లీకి ఒక మంచి మెసేజ్ పంపిద్దాం. డెక్కన్ నుంచి ఢిల్లీకి పోయే ప్రతి రైల్ని ఆ రోజు ఆపుదాం. తెలంగాణ బీసీల యొక్క ప్రతాపం ఏందో చూపెడదామని ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ, మీకు ఎవరైనా గుర్తుందా ఆవిడ ఎక్కడుంది? మేము బీసీ చట్టం చేసినప్పుడు రాష్ట్రంలో బిల్లులు చేసినప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడుంది ఆవిడ? లిక్కర్ రాణి గారు జైల్లో ఊకలు లెక్క పెడతా కూర్చుంది. మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున, మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యమం చేసి, ఎక్కడ ఉద్యమం చేసింది? జైల్లో చేసిందా? బీసీల కోసం తప్పించి ఉద్యమం చేసింది ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చేసామన్న ఉద్యమం? అసలు టీఆర్ఎస్ నాయకులకు కానీ మీకు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు బీసీలు అడుగడును ముంచారు. ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలు అర్పించినారు, ఉద్యోగాలు రాక చనిపోయినారు. ఆ పాపం, ఆ ఉసురు తెలిగే కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి వారి కుటుంబాలు రోడ్డున పెడితే 10 ఏళ్ళు అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి మీకు. మీరు ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది బీసీలకి న్యాయం జరిగేది? అది ఇవ్వరు. ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము, కేంద్రానికి పంపినాము. బీజేపీ నాయకులేమో దీని మీద మాట్లాడరు, దీని మీద స్పందించరు. కవిత గారు కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడేదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసిందట. ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళల గురించి ఎప్పుడన్నా గలమెత్తినవా? ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి, ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో బీసీల గురించి మాట్లాడదంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు. టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా, ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా, కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్, హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కాలరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కాదా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? పక్క రాష్ట్రాలు బాగుపడే తప్పులేదు, కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి. ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇదే ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమింపారు. ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు? సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా? ఇంత పెద్ద రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు. ఇవాళ చేసి చూపించినోడే మునగాడు. ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితుడికి ఇచ్చాం, డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితుడికి ఇచ్చాం, పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం, 5కి అవకాశాలు ఇచ్చాం, ఎస్సీల్లో 3కి బీసీల్లో ఇచ్చాం, ట్రైబ్స్లో ఇచ్చాం, మైనార్టీకి ఇవ్వబోతా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. అఖిల భారత అధ్యక్షుడు ఎవరు? మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు? ఇవన్నీ కూడా సజావుగా సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ సమన్వయంలో భాగంగానే రేపు లాల్బాగ్ స్టేడియంలో తలపెట్టిన దాదాపు 40-45 వేల డెలిగేట్స్ మీటింగ్లో మా ఆది నాయకుడు ప్రసంగిస్తారు.
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం. అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది? ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా? రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడుతుందా? బీఆర్ఎస్ ని స్థానం ఏంటి? తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా? మీ వాటాలు తెగినాయా? అసలు మీ వాటాల పంపకాలు జరిగినాయా? స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము? ఏం చేశారని నాయకులు ఓటేస్తారు? 9 రోజులు 9,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎప్పుడిది? మీరు 7,5 లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యాలకు 500 బోనసు, సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళు ఊరడించారు. 10 ఏళ్ళు ఆశల పల్లెకలు ఊపారు మమ్మల్ని. డబుల్ బెడ్రూమ్ సైరన్ మోగినట్టే. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోయినరా? ఇలా మేము ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రతి నిరుపేద ఎలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తూ ఉన్నాము. ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్మల్ని ఆదరిస్తారా? ప్రజల్ని 10 ఏళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అడుగడుగున మోసం చేస్తా మీకెందుకు ఓట్లేస్తారయ్యా? రాష్ట్ర సంపదను దోచుకున్న తీరు చూసి ఓట్లేస్తారా? భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది. రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు. అసలు వారికి ఏ అర్హత లేదు. నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి, మీరు రైలు రోకో చేయండి, విమానం రోకో చేయండి, సముద్రంకి వెళ్ళి పడవల రోకో చేయండి, ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. 10 ఏళ్ళు మీరేం వెలగబెట్టారు బీసీలకి? 10 ఏళ్ళు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు? 10 ఏళ్ళు ఏ మహిళకి సాధికారతకి ఇచ్చారు? ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు. ఏ ధర్నాన చేయండి, ఏ రోకోను చేయండి.